హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లో 15 లేదా 20 జీడిపప్పులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, పావు స్పూన్ మిరియాలు, 6 లేదా 7 కాశ్మీరీ రెడ్ చిల్లీస్. ఇవి నేను కలర్ కోసం వేస్తున్నానండి. తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. మీకు ఇంట్లో అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఒక పిడికెడు పుదీనా ఆకులు, పిడికెడు కొత్తిమీర వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మిశ్రమం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు అందులో మిశ్రమానికి సరిపడా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 కిలో మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా ఒక పిడికెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ను సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం అనుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని చేతితో నలిపి వేస్తున్నాను. మీకు కావాలంటే మసాలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మటన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని మనం మినిమం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకోవాలండి. మీకు టైం ఎక్కువగా ఉందనుకోండి, 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను 2 అవర్స్ తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే మసాలా పేస్ట్ ఇవన్నీ వేస్తారు కదా, అప్పుడే పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు. నేను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టు పెరుగుని చివరిలో యాడ్ చేశాను. మసాలా పట్టించిన మటన్ పీసెస్ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రెషర్ కుక్కర్లో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ని వేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ అదే బౌల్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కుక్కర్లో వేసేసి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ప్యాన్లో బౌల్లో కాకుండా కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల పీస్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. కర్రీ కూడా త్వరగా అయిపోతుంది. ఇది అడుగేం అంటుకోదండి. మనకు మసాలా, వాటరు, ఇంకా మటన్లోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి అడుగంటదు. సో అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి నేను ఇక్కడ 10 to 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే మటన్ బాగా ఉడికితేనే నాకు ఇష్టం అండి. సో అందుకే నేను ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని అవసరం పడతాయో అన్ని విజిల్స్ మీరు పెట్టుకోండి. 12 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, వావ్, మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ వేయడం వలన కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. నేను చిల్లీ పౌడర్ తక్కువ వేశాను, కలర్ కోసమే ఆ చిల్లీస్ వేశానండి, కలర్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు కర్రీ అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనము తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వైట్ రైస్, బగారా రైస్, చపాతీ, పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.